నుంచి వచ్చింది కాబట్టి అవును. ఇబ్బంది ఉండదు ఇంకా. ఇంకా అలాగే ఇండస్ట్రీలో ఇంకొక ఆ, వివాదం అని నడుస్తున్న వివాదమే, దాని కొనసాగింపుగా సమంత చేసిన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్య చూసే ఉంటారు. ఆవిడ జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ గురించి ప్రస్తావన చేస్తూ సీరియస్ అబ్జర్వేషన్స్ చేశారు కదా ఆవిడ. సీరియస్గా చెబుతూ ఆవిడ ఇంకొక మాట అన్నారు. అంటే ఇవి ఉన్నాయి అనేది చెబుతూనే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కమిటీ ఒకటి వేస్తే బాగుంటుంది కదా అన్న ధోరణిలో మాట్లాడారు ఆవిడ. అయితే ఆవిడకి గుర్తుందో లేదో కానీ 2019 ఏప్రిల్ నెలలో ఇక్కడ కూడా ఒక కమిటీ వేశారు, టాలీవుడ్లో కూడా. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో, ఆయన చైర్మన్షిప్లోనే ఒక కమిటీ వేశారు ఇక్కడ. వేసి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని విభాగాలతోనూ ఎక్కడికక్కడ సబ్ కమిటీలు వేసి అక్కడ ఎలా ఉంది కండిషను అనేది నివేదికలు పట్టుకొచ్చి వాటన్నిటిని కలిపి కోర్టుకి పంపించండి, అలాగే గవర్నమెంట్కి ఇవ్వమని అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆదేశించడం జరిగింది. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు. ఎందుకు జరిగింది అంటే ఆ టైంలో ఒక శ్రీరెడ్డి ఒక ఎలిగేషన్ రైజ్ చేసింది. అది ఒక ఫ్యామిలీ మీద మాత్రమే మాట్లాడింది. ఆవిడ వాళ్ళని టార్గెట్ చేసింది. చేసి కొన్ని ఉన్నవి లేనివి ఆవిడ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అదే టైంలో ఇంకొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వచ్చి ఛాంబర్ ముందు మొరపెట్టుకున్నప్పుడు మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి. దానిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఇది సీరియస్గానే పట్టించుకోవాల్సిన విషయం. అదే టైంలో హాలీవుడ్లో మీ టూ అనే మూమెంట్ మొదలైంది. దాని ఎక్స్టెన్షన్గా, దాని ఇన్స్పిరేషన్గా ఇక్కడ మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు సింగర్ చిన్మయి కొన్ని బాంబులు పేల్చారు ఆవిడ. ఇలా ఉంటుంది అంటే మ్యూజిక్ ఏరియాలో కూడా ఉంది ఇది అని. ఈ ఎలిగేషన్ చాలా కాలంగా ఉంది మ్యూజిక్ ఏరియాలో. ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో కోర్టులో పిల్ వేశారు వీళ్ళు మహిళా సంఘాల నుంచి. ఆ పిల్ వేసిన తర్వాత మంత్రి గారికి ఒక మెమొరాండం ఇచ్చారు. అప్పటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండగా ఆయనకి ఇచ్చారు. ఆయన ఈ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఆదేశించాడు ఏం జరుగుతోంది అక్కడ అని. అప్పుడు రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ ఏమైపోయింది, ఆ నివేదిక ఏమైపోయింది అనేది ఇప్పటివరకు తెలియదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. అంటే బహుశా ఆమె ఆ కమిటీ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడి ఉండొచ్చు. అంటే ప్రస్తావన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రస్తావన చేస్తూనే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇది ఉంది కదా అని చాలా సటిల్గా షీ మెట్ అటెంప్టెడ్ టు బ్రింగ్ ఇన్ టు ద నోటీస్. అయితే ఏమైంది ఇది అని ఇండస్ట్రీ పీపుల్ని అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు కమిటీ దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళలో చాలా వరకు ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయి అని అనిపించింది అని చెప్తున్నారు. ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఉన్నాయా అనేది కాదు కదా, మీరు నివేదిక తయారు చేసి ఇచ్చారా లేదా అన్నది ప్రధానం. రెండోది, ఇది సహజంగానే జరుగుతుంది. అంటే దీన్ని అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తున్నారు అని కూడా అంటున్నారు వీళ్ళు. ఏది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి రైటర్లే మాట్లాడారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు జనరల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, అది మిస్యూజ్ అవుతోంది అని చెప్పి చాలామంది మాట్లాడతారు. అది ఎందుకు పెట్టిన ఉద్దేశం మంచిదే కానీ మిస్యూజ్ అవుతోంది అనే చర్చ చాలా జరుగుతుంది. అలాగే మహిళలకు సంబంధించి విడాకుల చట్టం మిస్యూజ్ అవుతోంది అనే మాట చాలామంది మాట్లాడుతుంటారు. మిస్యూజ్ అవుతుందని మాట్లాడతారు, కానీ ఇది జనరల్గా ఉండే ఎలిగేషనే, దాన్ని పట్టించుకోనక్కర్లేదు. కానీ ముందు ఒక బాడీ ఏర్పడాలి. ఇమ్మీడియట్గా సినిమా పరిశ్రమలో ఏ భాషలో అయినా సరే, టాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, శాండల్వుడ్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక బాడీ ఉండాలి. ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక బాడీ ఉండి ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే తమ సమస్యను చెప్పుకోగలిగినటువంటి అవకాశం ఉండాలి. విన్నవాళ్ళు విని అలా సరే విన్నాం కదా అని ఊరుకోకుండా సమన్ చేసేటువంటి అధికారం ఉండాలి వాళ్ళకి. ఎవరి మీద అయితే ఎలిగేషన్ వచ్చిందో ఆ వచ్చినటువంటి వ్యక్తిని
సమన్ చేసి నిలబెట్టేటువంటి అధికారాలు ఉండాలి వాళ్ళకి. ఉన్నప్పుడు కొంత మేరకు భయం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. భయం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది. అటువంటి ప్రయత్నం ఒక అంబుడ్స్మెన్ లాంటి వ్యవస్థ ఏదైనా మీరు డిజైన్ చేసుకున్నారా అనేది ప్రశ్న. ఆ వైపు ఇప్పుడు ఎలాగూ కదలికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇండస్ట్రీలో ఇప్పుడు సమంత చేయవలసిన పని ఏంటంటే తను చొరవ తీసుకుని, తను లీడ్ తీసుకుని, అలాగే చిన్మయి తను లీడ్ తీసుకుని ఈ దిశగా ఒక బాడీ ఏర్పడాలి. ఇక్కడ ఒక ఇన్ఫాక్ట్ సమంత గారికి వీళ్ళిద్దరూ సపోర్ట్ వచ్చారు. మంచు లక్ష్మి అండ్ సుమా కూడా సపోర్ట్ వచ్చి మాట్లాడారు. అవును, అంటే మంచు లక్ష్మి గారు ఒక మాట అన్నారు, సే నో మూమెంట్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అని. అంటే మీరు నో చెప్పేసేయండి, సే బిగ్గర్ నో అంది ఆవిడ. బాగానే ఉంది, కానీ అన్ని సందర్భాల్లోనూ కుదురుతుందా అనేది చూడాలి. అది పరిష్కారం కాదు, అది ఒక వే అంతే. ఒక వే, ఒక విధంగా ఆవిడ పర్సనాలిటీస్ పెంచుకోండి. ఇలాంటి అంశాల మీద సీనియర్ యాక్ట్రెస్ జయలలిత గారు మాట్లాడారు. అవును, ఇంతకుముందు ఒక 2-3 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చాలా బోల్డ్గా మాట్లాడారు ఆవిడ. బోల్డ్గా తలుపులు కొట్టడం అనేది ఆచారంగా మారిపోయింది అన్నారు ఆవిడ. తలుపులు కొట్టడం ఆచారంగా మారిపోయింది, అది దాని గురించి ఎవరు దాన్ని పెద్ద ఇష్యూ అనుకోవడం లేదు అని. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో సురేష్ గోపి గారు మీడియా మీద విరుచుకుపడ్డాడు మొన్న. మీకు వేరే పనేం లేదా, ఇది తప్ప వేరే టాపిక్ లేదా, ఇదే మాట్లాడతారు. యూనియన్ మినిస్టర్ కూడా ఆయన ప్రస్తుతం యూనియన్ మినిస్టర్ కూడా ఆయన అనేసాడు ఆ మాట మీడియాని, ఇది తప్ప వేరే పనేం లేదా మీకు అని. మమ్ముట్టి కూడా నిన్న రెస్పాండ్ అయ్యారండి. అవును, మమ్ముట్టి రెస్పాండ్ అయ్యాడు, చాలా ప్రాపర్గా చెప్పాడు. అంటే ఒకవేళ ఉంది అనుకుంటే దాని మీద సీరియస్ చర్యలు ఏదైనా తీసుకుంటే బాగుంటుంది, నాంచకుండా దాన్ని ఏదో తాత్సారం చేయకుండా చేయటం వలన ఏంటంటే అందరికీ చుట్టుకుంటుంది. ఇది అందరి మీద రకరకాల అభిప్రాయాలు బయట సర్క్యులేట్ అవుతాయి, దానికి అవకాశం ఇవ్వకండి అన్నాడు ఆయన. అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నది బాగానే ఉంది, కానీ ఇప్పుడు అక్కడైనా సరే హేమా కమిటీ రిపోర్టు బయటకు రిలీజ్ చేశారు, దాని మీద రకరకాల గొడవలు జరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇమ్మీడియట్గా, అంటే సినిమా పరిశ్రమ విస్తరించి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఒక బాడీని డిజైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగినటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. ఆ కంప్లైంట్ తీసుకుని ఆ వ్యక్తిని సమన్ చేసి పిలిచి అవసరమైతే NBW ఇచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఇప్పుడు మహిళా కమిషన్లు అలాగే షీ టీమ్